ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్ అంటే ఒక దేవర అండ్ ఒక పుష్ప ఒక గుంటూరు కారం ఈ మూడు మూవీస్ వచ్చాయి. బట్ ఈ మూడు మూవీస్కి మాట్లాడని ఎస్ఎస్ తమన్ మన గేమ్ చేంజర్ మూవీకి వచ్చేసేపటికి మాట్లాడాడు. బట్ ఎందుకంటే ఇప్పుడు మనం ఒకవైపు చూసుకోండి, గేమ్ చేంజర్ దాదాపు ఎంత ఫ్లాప్ అయిందో మనకు తెలుసు. శంకర్ గారి డైరెక్షన్స్ అంటే జనాలకు చాలా హైప్లో ఉంటాయి. బట్ అది అనుకున్నంత రీచ్ కాలేదు కాబట్టి మనం దానికి ఏం చేయలేము. బట్ అది తమనన్న మాట్లాడింది మాత్రం మరి మరి అది ఎంతవరకు నిజం, బట్ ఎంతవరకు అబద్ధం అనేది మనకి ఇంకా తెలీదు. ఎందుకంటే అండ్ తమనన్న మాట్లాడడంలో తప్పులేదు, కానీ మనం జనాల గురించి కూడా ఆలోచించాలి. మినిమం మనం 300 పెట్టి సినిమాకి వెళ్తున్నాం కాబట్టి అది మినిమం సాటిస్ఫాక్షన్ చేయాలి. మరి శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన మూవీ అసలు ఏ మాత్రం జనాలను సాటిస్ఫాక్షన్ చేయలేకపోయింది. ఎందుకంటే డాకు మహారాజు చూసుకోండి అండ్ గేమ్ చేంజర్ మూవీ చూసుకోండి, బాబీ గారి డైరెక్షన్స్ అంటే జనాలకు కొంచెం మినిమం హై ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. అండ్ శంకర్ గారి డైరెక్షన్ అంటే మనకు జనాలకు మాత్రం అసలు హై ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. బట్ దానికి అనుకున్నంత రీచ్ రాలేకపోయింది. ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ మూవీ వల్ల ఎవరికి నష్టం అంటే అండ్ మన దిల్ రాజు గారికి. ఎందుకంటే శంకర్ గారు వెళ్ళి తమిళనాడులో ఇంకో మూవీ చూసుకుంటారు. బట్ అండ్ రామ్ చరణ్ వచ్చేసి సుకుమార్తో ఇంకొక మూవీ ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి మన దిల్ రాజు గారికి నష్టం. ఎందుకంటే నెక్స్ట్ మూవీ ఈ మూవీకి వచ్చేసి 450 కోట్లు పెట్టాడు. బట్ నెక్స్ట్ మూవీస్కి ఇంకా బడ్జెట్ పెరగవచ్చు. ఎందుకంటే మన దిల్ రాజు గారు అప్పుడు ఒక ఆలోచనకు వస్తాడు. బట్ మనం గేమ్ చేంజర్ చూసాం ఎంత బడ్జెట్ పెట్టి ఎలా రిజల్ట్స్ వచ్చింది అనేది. ఇప్పుడు నుంచి ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ని చూసి అండ్ డైరెక్టర్ని నమ్మి మీరు బడ్జెట్ పెట్టుకోకండి. ఎందుకంటే ఆ కథను మనం జనాలకు ఎలా చూపెడితే జనాలు ఎలా చూస్తారు, మనం జనాలు చూసేలాగా మనం తీయాలి. ఎంత చిన్న డైరెక్టర్ అయినా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా జనాలకు నచ్చే కంటెంట్కి మాత్రం మీరు డబ్బు పెట్టడంలో తప్పులేదు. ఇప్పుడు మనం గేమ్ చేంజర్ మూవీ చూసుకున్నట్టయితే ఏపీ పాలిటిక్స్లో మనం మొత్తం చూసేసాం దాదాపు గత ఏడాదిలో. అక్కడ ఏపీ పాలిటిక్స్ మొత్తం తీసుకొచ్చి మన శంకర్ గారు ఆ గేమ్ చేంజర్ మూవీలో పెట్టారు. బట్ ఇది ఒక తమిళనాడులో మనకు సెట్ అవుతుంది, మన తెలుగు ఇండస్ట్రీకి అసలు సెట్ కాదు. ఎందుకంటే బట్ ఇక్కడ మొత్తం జగన్మోహన్ రెడ్డి గురించే తెచ్చి గేమ్ చేంజర్ మూవీలో పెట్టాడు. అలాగే మన ఎస్ఎస్ తమన్ ఒక డాకు మహారాజా సక్సెస్ మీట్లో మన తెలుగు ఇండస్ట్రీ మన తెలుగు హీరోలను మనమే చంపుకుంటున్నాం అన్నాడు. తెలుగు సినిమా షైనింగ్ టుడే. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏంటి ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. బట్ దానికి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశాడు. చిరంజీవి ట్వీట్ చేసిన దానికి నాకు ఒక డౌట్. మన కష్టం అనేది అండ్ మన ఇంటి కడప దాటితే మన ఇంటి కడప వరకు వస్తే మాత్రం మనకు ఆ కష్టం తెలియదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ కొడుక్కి ఆ కష్టం వచ్చింది. జనాలు ఆ మూవీని ఎవరు చూడట్లేదు. కానీ చిరంజీవి ట్వీట్ చేయడంలో తప్పులేదు. బట్ ఒక పుష్ప అండ్ ఒక దేవర ఇద్దరు కావాల్సిన వాళ్ళే. అండ్ ఎన్టీఆర్ క్లోజే అండ్ అల్లు అర్జున్ సొంత బంధువే. బట్ ఆ సినిమాకి ట్వీట్ చేయని మెగాస్టార్ చిరంజీవి అండ్ గేమ్ చేంజర్ వచ్చేపలకి ట్వీట్ చేశాడు. ఎందుకంటే తన కొడుకు. మరి చిరంజీవి ఒక అండ్ ఆడియన్స్ వైపు ఒక ఆలోచించాల్సింది. ఒక పుష్పకి అండ్ ఒక దేవరకు చూసింటే మనం అప్పుడు చిరంజీవి ట్వీట్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళం. ఏదేమైనా అండ్ ఈ మూవీ గురించి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే అండ్ ఈ మూవీ ద్వారా దిల్ రాజుకి నష్టం. బట్ సార్ ఇది మీరల్లా ఎన్నో సందర్భాల్లో ఎన్నో సిచ్యువేషన్లో ఫేస్ చేశారు. బట్ ఇక్కడ నుంచి అండ్ శంకర్ గారు అండ్ రామ్ చరణ్ అన్న అండ్ దిల్ రాజు గారు బట్ ఈ మూవీ రిజల్ట్స్ను పక్కన పెట్టి మీరు నెక్స్ట్ మూవీస్కి చాలా హ్యాపీగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఏ మూవీ చూసి జనాలైతే మిమ్మల్ని ట్రోల్స్ చేశారో నెక్స్ట్ మీరు తీసే మూవీస్ అదే థియేటర్లో కూర్చొని జనాలు విజులు వేసేలాగా మీరు మూవీస్ తీయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. లవ్ యూ గైస్, సైనింగ్ ఆఫ్. నేను మీ మోషా.